ప్రపంచానికి నేర్పిన పాఠమేంటి? మిడిల్ ఈస్ట్ వార్ నుంచి భారత్ ఏం నేర్చుకుంది? భవిష్యత్తులో ఇరాన్ లాంటి సంక్షోభాల నుంచి గట్టెక్కాలంటే కేవలం దౌత్యం ఒక్కటే సరిపోతుందా? ఇండియా సేఫ్ జోన్లో ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మిడిల్ ఈస్ట్ వార్ యావత్ ప్రపంచంతో పాటు మన దేశానికి ఓ గుణపాఠంగా మారింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడితో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపట్టంతో సరఫరా బంద్ అయ్యి ప్రపంచ దేశాలన్నీ చమురు మంటల్లో సలసలా కాగిపోయాయి. ఆ ప్రభావం మన భారతీయ వంటగదులపైన తీవ్రంగానే పడింది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఇబ్బందులు పడ్డారు. దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పలు రంగాలు స్తంభించిపోయాయి. రెస్టారెంట్లు మూతబడ్డాయి. పెళ్లిళ్లు కళతప్పాయి. ఒకప్పటి వంట విధానాలు మళ్లీ తెరపైకొచ్చాయి. పెట్రోల్ కోసం బారెడు క్యూలైన్లు రోడ్ల మీదకొచ్చాయి. అయినప్పటికీ మిడిల్ ఈస్ట్ పోర్లో ఏ పక్షం వైపు స్పష్టంగా మొగ్గు చూపకుండా అందరితో సమతుల సంబంధాలు కొనసాగించిన భారత్ తన దౌత్య దక్షతను చాటి చెప్పింది. ఇంధన నౌకలు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటేలా ఇరాన్తో సమర్థంగా మంతనాలు సాగించడంలోనూ ఇండియా విజయవంతమైంది. కానీ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఎల్పీజీ కొరత పెరిగే ప్రమాదం ఉంది అన్న భయాందోళనలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు వస్తే భారత్ తీసుకోవాల్సిన వ్యూహాత్మక నిర్ణయాలు ఏమిటి అన్న విషయంపై దృష్టి పెట్టాల్సిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇరాన్ యుద్ధం మనకో పెద్ద గుణపాఠం నేర్పిందనే అనుకోవాలి. యుద్ధం మనకి ఎంతో దూరంలో జరగనప్పటికీ దాని ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఇంధన భద్రత మీద, విదేశాంగ విధానంపై నేరుగా పడుతుంది. ఇది భారత్కు కూడా ఒక కీలకమైన హెచ్చరికగా మారింది. ముఖ్యంగా ఇంధన భద్రతలో భారత్ ఇంకా బలహీనంగానే ఉందన్న విషయం స్పష్టమైంది. భారత్ తనకు అవసరమైన చమురులో 80 నుంచి 90% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరిక లాంటిది అంటున్నారు నిపుణులు. ఇక భారత్ ఎల్ఎన్జీ దిగుమతుల్లో సుమారు 80% వరకు పశ్చిమాసియా మీద ఆధారపడుతోంది. హర్ముజ్ లాంటి మార్గాలు ప్రభావితమైతే ఇంధన సరఫరా, రవాణా ఖర్చులు, ఎరువుల సరఫరా, విమాన రవాణా వంటివన్నీ ఒకేసారి ప్రభావితమవుతున్నాయి. యుద్ధం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వాడుకోవడానికి మన దగ్గర తగినంత గ్యాస్ నిల్వలు లేవు. అయితే గ్యాస్ను నిల్వ చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని, దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ కంపెనీలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలొస్తే ప్రభావం పడకుండా భారత్ పలు కీలక చర్యలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా ఇంధన వనరులను విభిన్నీకరించాలంటున్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా, రష్యాలను ప్రత్యామ్నాయ సరఫరా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటున్నారు. సముద్ర భద్రతలోనూ భారత పాత్ర పెంచుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ వంటి మార్గాలు ప్రభావితమైతే సముద్ర మార్గంలో భారత్ ఒక సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదగాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. అలాగే పునరుత్పాదక శక్తిపైన భారత్ ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి అంటున్నారు నిపుణులు. ఏ దేశానికైనా వ్యూహాత్మక స్వతంత్ర విదేశాంగ విధానం ఎంత ముఖ్యమో పశ్చిమాసియా ఉద్రిక్తతలు స్పష్టం చేశాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు అన్నిటితో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే భారత్ ఈ సంక్షోభంలో సమతుల్య స్థితిలో నిలబడగలిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ విధానాన్ని భారత్ భవిష్యత్తులో కూడా కొనసాగించాలి అంటున్నారు నిపుణులు. ఇరాన్ యుద్ధం ఒక నీతిని బోధించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే ధరల భారాన్ని తగ్గించగలం. ఇంధన భద్రత బలంగా ఉంటేనే భవిష్యత్తును కాపాడగలం. సమతుల్య విదేశాంగ విధానం బలంగా ఉంటేనే ప్రపంచ సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోగలం. అందుకే ఇంధన భద్రత, సరఫరా నిల్వలు, ద్రవ్యోల్బణ నియంత్రణ, రైతు రక్షణపై దృష్టి కేంద్రీకరిస్తే భవిష్యత్తులో తలెత్తే సంక్షోభాల నుంచి భారత్ సులభంగా గట్టెక్కగలదు అంటున్నారు పరిశీలకులు.